అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మా చాలా రోజుల తర్వాత ఓ పెద్ద మనిషితోని ముచ్చట పెట్టినీకి తీసుకొచ్చినా మీ అందరికీ. ఆయన ఎవరో కాదు, బాపు. నమస్తే. బాపు అంటే పెద్ద ఆయన. అయ్యో, బాపు అంటే బాపు గారు మహానుభావుడు. బాపు అని పిలుస్తే అందుకు మామూలుగా పిలువు. మా భాషలో, మా దాంట్లో నాన్న లాంటి వారిని బాపు అంటారు, నాన్నని బాపు అంటారు. అందుకనే బాపు. మంచిదమ్మా. అంటే జనాలకు కూడా తెలియాలి కదా, అందుకని నా అంత పెద్దవాడిని ఏం కాదు, గబాలన ఆయనతో పోల్చేమో అని గబాలను భయం వేసింది. లేదు బాపు, నాన్నని బాపు అంటారు, మేము బాపు అంటాం నాన్నని. నాన్న లాంటి వారు కాబట్టి బాపు అంటున్నా. రైట్ అమ్మా, నమస్కారం. వీడు చిన్న మనవడు. హాయ్. పేరు? హర్ష. హాయ్. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. నా పేరే ఆల్మోస్ట్, నా పేరే. మీలాగే ఉన్నారు సేమ్ బాపు. హైట్ ఉన్నాడు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అవునా? వీళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టం? ఇద్దరు ఇష్టమే నాకు. అంతేనా? బాగా క్లోజ్గా ఎవరు బాగుంటారు? ఇద్దరు ఉంటారు. అది కొంచెం పెద్దవాడు, వాడు బిజీ. పొద్దున్న 7ంటికి వెళ్ళి సాయంకాలం 5 దాకా రాడు. కాలేజీకి వెళ్ళి కొంచెం వీడి ముందు వస్తాడు. స్పెండ్ చేస్తారా మీతో బాపు? టైం స్పెండ్ చేస్తారా? బాగానే చేస్తారు, బాగా చదువుకుంటారు, మంచి షటిల్ బ్యాడ్మింటన్ బాగా ఆడతారు, బాగా అన్నీ ఉన్నాయి, బుద్ధిమంతులు. తాతతో బాగా ఆడుకుంటావా? నువ్వు సూపరా? నువ్వేం ఆడుకోలే, ఇక చదువు మీదనే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా. చిన్నడు కాబట్టి ఆడుకుంటాడు. వాడు బాగా ఆడేవాడు, ఇప్పుడు కాస్త పెద్దవాడు అయ్యాడు కదా, రోజులు కొంచెం అన్నీ తెలుస్తున్నాయి వాడికి. కాస్త కాలేజీ అట్మాస్ఫియర్ వచ్చింది కదా, దానివల్ల కొంచెం వాడు కొంచెం కాస్త రిజర్వ్డ్గా ఉంటాడు. వీడు కొంచెం ఇంకా టైం పడుతుంది ఇంకా. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది బాపు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మిమ్మల్ని కలిసి ఇట్లా ఎవరి అదృష్టానికి ఎవరి కర్తలు జరుగుతూ ఉంటుంది. నాకు రాసి పెట్టింది. మరి చూడండి, వాళ్ళు ఎంతకంటే ఏం కావాలి, మనవాళ్ళతో కూర్చొని చక్కగా కాసేపు అలాగా గడుపుతున్నానంటే మరి ఆనందంగా. బాపు మీకు దండం పెడతా, జర కొంచెం నవ్వుకుంటా మాట్లాడండి, భయం వేస్తుంది. ఎందుకట్లా? ఏమో సినిమాలలో కూడా విలన్గా ఉంటారు, ఇప్పుడు కూడా విలన్గా. అంటే లుక్ అట్టా ఉంటే నేనేం చేయాలి? లుక్ అంతేనా? నిన్ను చూస్తే చాలా మంచి పిల్లలా కనబడతావు. నీ మనసులో ఏముంటుందో మాకేం తెలుసు కదా. నా మనసు ఎప్పుడు బయట లోపట అంటూ ఏముండదు బాబు. నాకు అంతే, అంత ఓపెన్. అక్కడ మాట్లాడుకుందాం బాబు. ఏంటి సంగతులు? చెప్పాలి బాబు, మీరు చెప్పాలి, మేము వినాలి. నేనేం చెప్తాను, నువ్వే చెప్పాలి. బయటకు వచ్చావు, చూసావు కదా ఎంత మొత్తం చూసిన. ఒక పుస్తకాన్ని చూస్తున్నా, ఏమడగను పుస్తకాన్ని, ఒక సముద్రాన్ని, సముద్రం లాంటి వారు. నడుస్తూ ఉంటుంది అంతే దాన్ని. అంతే, ఒకళ్ళ జీవితం ఒకళ్ళు. అన్నిటికీ పైన పరమాత్మ అంతే, నేను నమ్ముతాను. అది ఆయన దయ. నా టాలెంట్ ఉండొచ్చు, మనిషిలో ఒక వర్త్ ఉండొచ్చు, అవి కాదు కానండి. అంటే ఒక విషయం చెప్తాను నీకు. మనలో గుమ్మడికాయ తెలుసు కదా నీకు, పెద్ద గుమ్మడికాయ ఉంటుంది. అంత టాలెంట్ నీలో ఉన్నప్పటికీ ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. కరెక్ట్ బాబు. కాబట్టి ఆ రెండు కలిసిన వాడే కోట శ్రీనివాసరావు. మహానుభావులు ఎంతమంది, నాకంటే పెద్దలు, నాకంటే మంచి నటులు ఎంతోమంది ఉండొచ్చు. మరి వాళ్ళకి బట్టన అదృష్టం నా పట్ల ఆవగిందంతా అది లేని వాళ్ళు. ఇప్పుడు నువ్వు చూడు, మరి నీ వయసుకు నువ్వు మరి ఇంత చక్కగా పాడుతూ, ఇంత చక్కగా నాలాంటి వాళ్ళని, నాకంటే గొప్ప వాళ్ళని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, అందరినీ చక్కగా ఇలాగా కూర్చొని మాట్లాడుతూ, ఇంట్రడ్యూస్ చేస్తూ, దాన్ని ఏమంటారు, టీవీ, దీన్ని ఏమంటారు, మైక్ టీవీ, ఏదో ఏంటిది, మైక్ అది ఏదో మైక్, ఇంట్లో మరి ఇంత ఇంటర్వ్యూ చేయడం ఇదంతా అదృష్టం కదా. నువ్వు అనుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు ఇందాక చెప్పాను కదా, పెట్ట కొంచెం, కానీ నీ కంఠం చాలా గొప్పది, నాకు చాలా ఇష్టం. వద్దు, పని
చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి బాగుంటుంది. అంతేగాని కాళ్ళకు దండం పెట్టడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు అర్హత లేదు. నేను నీకంటే కొంచెం మంచి ఆర్టిస్ట్ని. మంచి అంటే ఇన్ ది సెన్స్ గొప్పవాడిని కాదు, అవకాశాలు వచ్చినాయి, నేను ఎక్కువ తెలిసాను నీకంటే. ఏమో 4 రోజులు పోతే నువ్వు కూడా బాగా పాపులర్ లేదు బాబు, మీరు అలా చెప్తున్నారు కానీ మీరు చాలా గొప్పవారు, ఒక సముద్రం లాంటి వారు. మీ గురించి 1 గంటలో చెప్తే కాదు, ఒక పుస్తకం మీరు. అలాంటిది మీరు అలా చెప్తున్నారు అంతేగాని మీరు గొప్పవారే. మీలాంటి ఆశీర్వాదాలు మా అసొంటి చిన్న వాళ్ళకు, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళకు కంపల్సరీ కావాలి. అందువల్ల తీసుకుంటున్నా. 9 నంది అవార్డులు, ఒక పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత మీరు. మీ ఇమేజ్కి కరెక్టేనా? ఏమో అదే ప్రాప్తం, అంతకంటే మించి ఏముంది. భగవంతుడు అంతవరకు ఇచ్చాడు, హ్యాపీగా తీసుకోవడం, చక్కగా ఆనందించడం. ఇందా చెప్పాను కదా, ఇప్పుడు నాకంటే నేను హీరోని కాదు, కమెడియన్ని కాదు. అంటే కామెడీ వేషాలు చేసినప్పటికీ బేసిక్గా టోటల్గా కమెడియన్ కాదు, నాకు అదే ప్రొఫెషన్ కాదు. మరి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులో లిస్టులో తీసుకుంటే పురాతనం నుంచి పూర్వీకులు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మరి గౌరీనాథ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, వంగర సుబ్బయ్య గారు, తర్వాత వచ్చిన ఎస్వి రంగారావు గారు మహానుభావుడు, గుమ్మడి గారు, మరి రాజనాల్ గారు, కాంతారావు గారు కాదు ఆయన హీరో, రాజనాల్ గారు, మరి నాగభూషణం గారు. ఆ జనరేషన్ పోయిన తర్వాత రంగారావు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, నూతన ప్రసాద్ అనుకోండి. కాబట్టి వాళ్ళందరూ గొప్ప నటులు. వాళ్ళు ఎంతో నాకంటే మరి చాలా చేసిన వారే. మరి వారెవరికి ఈ సత్కారం జరగలేదు. అది నా అదృష్టం కాదు, వాళ్ళేం తక్కువ. మరి అందుకే అంటుంటాను, పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అంత అదృష్టం కూడా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీకు చెప్పేది ప్రత్యేకంగా, నిన్నెంత చూపించారనుకో, నువ్వు ఇట్టా అని 3 ఏళ్ళు నన్ను చూపిస్తుంటాయి. అది మర్చిపోకూడదు కదా. అవును, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ముఖ్యంగా నటులు, నటీమణులు. ఎందుకంటే మనం చేసేటువంటి మన వృత్తి నటన కాబట్టి మన మీద మన గిట్టకపోతే బయట అయితే కొంతమంది దృష్టి మన మీద ఉంటుంది, నచ్చిన వాళ్ళు అసలు మనం చూడరు. ఇది అట్లా కాదు, చిన్న పెద్ద నచ్చినవాడు నచ్చినవాడు అందరూ చూస్తారు. అందులో ఇప్పుడు టీవీ ఈ మాధ్యమం వచ్చింది. ఇదేదో మీరు మైక్ ఏదేదో చెప్తున్నారు, అది ఇవన్నీ వచ్చేసినాయి. కాబట్టి మనని కోట్ల మంది చూస్తుంటారు. కాబట్టి ఇలాంటప్పుడు ఏంటంటే మన మీద ఏదైనా చెడు కానీ మంచి కానీ ఎంత ఉందనుకో బయట ఎంత చెప్పుకుంటారు. అవును. కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. భగవంతుడు ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతి 10 మందికి, ఇంత కోట్ల మందికి నేను తెలియడం. ఇప్పుడు నేను చూడండి 35 సంవత్సరాలు నిండా గట్టిగా పనిచేశాను. అందులో 32 సంవత్సరాలు రోజుకి 20 గంటలు మినిమం పనిచేశాను. రోజు 2 గంటలు కూడా నిద్ర సరిగ్గా ఉండేది కాదు. మరి ఎట్లా ఉన్నారంటే ఆ ఊపు అలాంటిది, ఆ ఉత్సాహం అట్లాంటిది కదా. అందుకనే నీకైనా, నాకైనా, డైరెక్టర్కైనా, ప్రొడ్యూసర్కైనా, ఆర్టిస్ట్కైనా, టెక్నీషియన్స్కైనా ఎవరికైనా టైం వస్తే టైం ఉండదు. అవును, కరెక్ట్. ఆ టైం వస్తే నీకు టైం వచ్చినా నీకు టైం ఉండదు. నీ లైఫ్ నీ చేతిలో ఉండదు. కష్టపడతాం, తీసుకొస్తాం, ఇంట్లో పడేస్తాం. పిల్ల జల్ల లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే కొడుకు కూతురు వాళ్ళు సర్దుకుని ఏం చేస్తున్నారో ఏమిటో తెలియాలి, వాళ్ళు చూసుకోవాలి, మనకేం తెలియదు. నాకట్టా 30 సంవత్సరాలు గడిచింది. ఇది నిజం. కాకపోతే కొత్త వాళ్ళకి ఇప్పుడు తెలియదు. నేను బిజీ కాదు, గజిబిజిగా ఉండేది నా పరిస్థితి అప్పుడు. రోజుకి 3 స్టేట్లు పనిచేశాను. పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. మళ్ళీ తెల్లారుజాము ఫ్లైట్కి వచ్చి బెజవాడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి అక్కడే యాక్ట్ చేసాను చెప్తున్నాను. కాబట్టి అది గొప్ప కాదు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం. వాళ్ళ ప్రపంచంలో ఎంత పేరు వచ్చింది. ప్రపంచంలో నేను ఎక్కడ ఎయిర్పోర్ట్లో దిగినా
ఎవరో ఒక్కళ్ళైనా సరే అరే కోటగారు నమస్కారం అంటాడు. ఆ గుర్తింపు అందరికీ వస్తుందా? రాజకీయ నాయకులకు వస్తుందా? చాలామందికి రాదు. కాబట్టి అలాంటి అదృష్టం ఒక నటుడికి నటీమణికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. స్వయం కృతంతో పాడైపోయేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం ఏం చేయలేము కదా. నీకు నువ్వు జడ్జ్ చేసుకోవాలి. జర్షప్ తెలంగాణ మాట్లాడుకుందాం బాబు. గట్లనే నువ్వు ఎట్లా అంటే నేను అట్లా. తెలంగాణ అంటేనే సినిమాలల్లో ఫస్ట్ మీరే అనుకుంటాను నాకు తెలిసి మాట్లాడింది. చాలామంది మాట్లాడారా? పద్మనాభం గారు, నూతన్ ప్రసాద్ వీళ్ళంతా మాట్లాడారు. ఎందుకు తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, ఆయన మరి అవునవును పక్కా తెలంగాణ మాండలికం మాట్లాడారు. మరి నేను అంటే మాండలికం అంటే నాకు ఒక ధ్యాస ఉంది. మనం ఏది మాట్లాడినా ఏం చేసినా జనానికి, మనం చూసేటువంటి వాడికి, మన ఇది వినేటువంటి వాడికి ఎంటర్టైనింగ్గా ఉండాలి కదా. కాబట్టి అందుకని నాలో ఏంటంటే నేను అనుకునేది, వాళ్ళు మాట్లాడి చాలా పక్కా తెలంగాణ, ముఖ్యంగా భరణి గారు మాట్లాడేది పక్కా తెలంగాణ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చేశారు. నేను ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టినవాడిని, ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం ఇవన్నీ ధ్యాస లేవు. కాబట్టి నేనేంటంటే నా అదృష్టం ఏంటంటే నేను డైలాగ్ చెప్పాను అనుకో ఏదన్నా, దాంట్లో చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాస్త, అంటే విలనీలో కూడా చిన్న హాస్యం ఉంటుంది. అందువల్ల నాకు బాగా ప్రజల్లోకి బాగా మైండ్లోకి వెళ్ళిపోయింది. గణేష్ మూవీలో చేసిర్రుగా తెలంగాణ పక్కా. మరి అదేమనుకున్నా, మరి అది ఎప్పుడు చేసినా తెలుసా, నేను మిడ్నైట్ 1 o'clock చేసినా. నేను ఫస్ట్ షాట్ అదే నాది. వెంకటేష్ దగ్గరకు వచ్చి ఆ ఫైల్ అయ్యి రాదు అని అడుగుతాను చూడు, ఫైల్ ఈ రాదు స్టార్ట్ చేసినా అనుకో మళ్ళా. తమి నాకైతే చార్మినార్కున్నంత చరిత్ర ఉంది, కానీ నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఎప్పుడో కుప్పతోట్లో ముష్టానికి దొరుకుతున్నానంట. గప్పటి శాంతి ముష్టోళ్ళతో ఉష్టెత్తిన, కుష్టోళ్ళతో దుప్పట్ల పడిన సిసి అండ్ల కుక్కలు కూడా పండవయ్యా. మరి అట్లా జీవితం చేసిన. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసిన అనుకున్నావు? బచ్చగాన్ని 14 ఏళ్ళప్పుడు. అంటే నిక్కర మీద మర్డర్, చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేస్తాం, బతకాలి తమ్మి. బిలాక్లో టిక్కెట్లు అమ్మినా, జేబులు కొట్టినా, జైలుకి పోయినా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ పోయినా, అట్లా నడిచిన. మరి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్. అప్పుడెప్పుడో చెప్పిన డైలాగు ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నారు. అంటే నాకు ఒక పెద్ద, అది ఒక గర్వంగా చెప్పడం కాదండి, నా మనసుకు నచ్చినటువంటి, మనసుకి మంచి మంచి వేషాలు చాలా చేశాను. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. దర్శకులు, మంచి దర్శకులు మంచి మంచి వేషాలు ఇచ్చారు, నిర్మాతలు. నాకు బాగా కొంచెం మనసుకు నచ్చుతాయి అవి, లైఫ్లో మర్చిపోలేను. దాంట్లో ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది. తమ్మి, నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజ్ పని చేసింది అనుకో, ఏం చేస్తావు? మొక్క ఇట్లా తిప్పుకుపోతా కదా, గట్లైనా నడిచేరే, నన్ను కూడా ఇటుచేరే. అదే అది కాలు పట్టుకుంటా తమ్మి, ఈ చేతులు కాళ్ళు అనుకో అని చెప్పే బద్మాస్ కానీ కాదు, రియల్గా చేతులు పట్టుకుంటా. ఆ ఫైల్ నా ముఖాన్ని కొట్టరాది. అది రాత్రిపూట చేశాను, ఎంత పాపులర్ అయింది. నాకు మాండలికాల మీద మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ. నాటకాలు వేసినప్పుడు నిజంగా చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలే. 25 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఇంట్లో తిట్లు తిట్టేవారు, కేకలు వేసేవారు. ఏమండి కూటికి పెడతా కొడుకు వస్తే ఎందుకు ఈ నాటకాలు అవే. మరి వాళ్ళు చూడండి, వాళ్ళు నన్ను ఎంత తిట్టారో వాళ్ళకి అంత భోజనం పెట్టారు. నా అదృష్టమే కదా, వాళ్ళకు కూడా రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంత టాలెంట్ ఉండి ఇంత పైకి వస్తున్నావు అనుకో, నువ్వు సంపాదించి నువ్వు అనిపిస్తావా? ఇది తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా దంతసిరి ఉండాలి. కాబట్టి అందుకే చెప్పాను, అన్నిటికీ ఒకరికొకరు కలిసి అదృష్టం ఉంటుంది కదా. మరి అలాంటి అప్పుడు ఏంటంటే ఇప్పటిలా గవాలన ఈ టీవీలు లేవు. తర్వాత
సినిమా వాడంటే ఏవో హైట్ ఉండాలి, ముక్కు ఉండాలి, ఎర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడంటే కొంచెం రంగు కొట్టుకుని కొంచెం నలుపు విరిగానుగా అప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని నాటకాలు వేసే రోజుల్లో. ఈ మొహం పెట్టుకుని ఏమన్నా వేషం అడిగానుకో, నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకుని ఉంటారా అని అంటారని భయం. బ్యాంకులో ఉద్యోగం, మంచి ఉద్యోగం, చక్కగా. ఎంత బాపు అప్పుడు జీతం? నా మొట్టమొదటి జీతం 135 రూపాయలు 5 పైసలు. చివరికి నేను బ్యాంకు వదిలిపెట్టి నేను ఇది ప్రొఫెషన్గా తీసుకునేటప్పుడు నా జీతం అప్పటికి 4,800 వచ్చేంత. ఇది 1986కి. మరి ఇప్పుడు ఉండుంటే అంత ఉండేది జీతం, కనీసం ₹1,00,000 ఉండేది. చెప్తున్నా, ఎప్పుడు ట్రై చేయలేము. అది ఏదో యాదృచ్ఛికంగా నా అదృష్టం బాగుండి నా నాటకం టీ కృష్ణ గారు చూడటం, ముత్యాల సుబ్బయ్య గారు, టీ కృష్ణ గారు వాళ్ళు చూడటం. 82లో చూసి నన్ను 85లో పిలిచారు. ఆ మొదటి సినిమా సక్సెస్ అవ్వడం. ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు కదా బాపు? అది 78. అంటే అప్పుడు పాలుగా ఏదో పిలిచి వేశారు. ఎందుకంటే నేను అది నాటకం వేసేవాడిని. సినిమాలో రావు గోపాలరావు వేసిన వేషం నేను స్టేజ్ మీద వేసేవాడిని. ఆ నాటకం చూసి వాళ్ళు సినిమాగా సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడేదో వాళ్ళ సెంటిమెంట్ నాటకంలో వేసిన వాళ్ళతో కూడా ఏదైనా వేషం వేయించాలి అని ఏదో వేయించారు అంతే. నేను వెళ్ళి ట్రై చేసిందేం కాదు. మీరు నమ్మరు, ఆ సినిమా నాకు ₹100 ఇచ్చారు. చెప్తున్నాను. సినిమా మొత్తం చేస్తే మొత్తమే ఉంది. 4 రోజులు 5 రోజులు చేశాను. అయితే మాత్రం ఇప్పుడు 4 రోజులు అంటే 4 లక్షలు అడుగుతున్నారు ఇవాళ. అంటే రూపీ వాల్యూ అట్లా ఉందనుకో, అది వేరే సంగతి, దానికి మనం ఏం చేయలేం. అలాగా ఆ సినిమా సక్సెస్ అవ్వడం, ముఖ్యంగా ప్రతిఘటన అది సక్సెస్ అవ్వడం, అది మామూలు సక్సెస్ కాదు బాబు. ఇప్పుడు ఆ సక్సెస్ కనుక ఇవాళ కనుక ఉండుంటే ఇప్పుడు ఈ సినిమాలు ఏం పనికిరావు. అంత గొప్ప సక్సెస్ అది. నిజంగా నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన రామోజీరావు గారికి, దర్శకుడు టీ కృష్ణ గారికి, కో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారికి, నాతో నాటి అందరికీ, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురికి నా నమస్కారం, నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు ఏ టీవీలో నన్ను ఇంటర్వ్యూ చేసినా అది చెప్తా, అది మర్చిపోకూడదు. ఒక మనిషి పైకి రావాలంటే మనకు డబ్బే సాయం చేయక్కర్లేదు. అప్పుడప్పుడు ఒక్క మాట, ఫలాని వాడన్న మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి అదే నేను చెప్పాను, అదృష్టం ఎట్ట కలిసి వస్తుందని తెలియదు. కాబట్టి నాకు మాండలికాలంటే బాగా ఇంట్రెస్ట్ ఆ రోజుల్లో కూడా. నా నాటకం ఏదైనా చూస్తే శ్రీనివాసరావు జనరల్గా వెళ్ళనరా, జనరల్గా ఎదురా అంటారని అట్లా అనిపించుకోకూడదని సరదాగా అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో నేర్చుకునేవాడిని. అవి వాళ్ళు చూడు నాకు భోజనం పెట్టి వాళ్ళంత పెద్దవాడిని చేసింది. కాకపోతే ఒక్కటి మాత్రం మీ ఈ ఛానల్ ద్వారా ఒక మంచి మాట చెప్తాను, ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఇంత మంచి నటుడిని అవడానికి, ఇన్ని కోట్ల మందితో ఆశీర్వాదం తీసుకోవడానికి, ఈ పొజిషన్ రావడానికి కారణమైనటువంటి తెలంగాణ మాండలికాన్ని నా లైఫ్లో మర్చిపోలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్కి మనకి ఇలాంటివి ఏ ప్రాంతీయం ఉండదు. తెలుగు భాష ఎలా మారలేదో అలాగే నటులు కూడా మారరు. ఆ స్టేట్ అయినా ఈ స్టేట్ అయినా నటుడే, కళే. నువ్వు ఎక్కడ పుట్టావు, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ జరిగాం చూడు. కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, నాకు అవి నచ్చవు. వీళ్ళు తెలంగాణ వాడు, వీడు ఆంధ్ర వాడు, లేకపోతే వీడు రాయలసీమ. మనకి నటుడికి అవన్నీ ఎక్కడ ఉంటాయి కదా, అలాని పట్టించుకోకూడదమ్మా. నేను ముఖ్యంగా చెప్తున్నా. అందుకనే తెలంగాణ నువ్వు ఇప్పుడేదో ఓ డైలాగ్ చెప్తే జ్ఞాపకం వచ్చిందన్నావు. నాకు 35 సంవత్సరాల క్రితం వేసిన తెలంగాణ ఆ ప్రతిఘటన డైలాగ్ ప్రతి అక్షరం నాకు తెలుసు, ఇప్పటికీ మర్చిపోలేము. హైదరాబాద్కి రైలు గాడిలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతి ఓడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది పోయి అని అడిగినాం అనుకో, హైదరాబాద్లో ఆడుండే హోటల్ పేరు చెప్తాడు. మరి ఇస్తాండి ధమాకు లేని వాళ్ళు అందరూ నా తానికి వచ్చి నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి అని నన్ను సొంక తింటే అంటారు. మరి నేనేం చేయాలి? గాంధారం పైసలు చూసి, గాంధారం సత్తా చూసి సెలెక్ట్ చేయాలి. మరి ఆ సత్తా కానీ ఆ పైసలు కానీ ఎవరి తాను ఉన్నాయి, ఈ కాళీగాని దగ్గర ఉన్నాయి. అందుకని ఇంత పాపం ఇప్పుడు అట్లూరు రామారావు ఇప్పుడు లేరు,
ఉషాకరంలో ఉండేవారు. ఆయన గాంధీవాది వేషం వేసి ఆయన అంటారు, ఇలా గోండాలకి వాళ్ళకి రౌడీలకి సీట్లు అలాట్ చేయడం మాకు ఇష్టం లేదండి. ఇంకో పెద్ద ఆయన ఆ సీట్ నీకు ఇయ్యలేదనేదిగా ఓళ్ళు ఉల్లి పెడతా నువ్వు ఏం చేస్తావా, నువ్వు పద్దాను అయిపోతాయి, లటక్కని చచ్చినావు అనుకో ఏం చేయాలి, పీర్ ఎలక్షన్ పెట్టాలి, ఎప్పుడు పడతాడయా ఈ బాధంతా. ఇవి ఖాళీ నువ్వు మంది గట్ట కొట్టలేవు, అమ్మాయిలు తానక పోవు, మరి గట్ల పైకి వచ్చినావా. ఒక్క ముచ్చట చెప్తాను, పాలిటిక్స్లా పొజిషన్ లేదనుకో ఈ సారా పేరేందివా, జానీ వాకర్. తాగేందుకు జానీ వాకర్ ఉండదు, తినేందుకు జీడిపప్పు ఉండదు, మళ్ళా గుడిచెల కాడికి పోయి మనం గంజి తాగాలి. ఇవన్నీ ఆ రోజుల్లో రాసినవి. పిఎల్ నారాయణ గారని ఎంఎస్ హరినాథరావు ఇద్దరు కలిసి మామూలు తెలుగు రాస్తే దాన్ని నేను అప్పటికప్పుడు రాత్రి కూడా కూర్చుని ఒక రోజు వాటి మాండలికంలో మార్చి తెలంగాణ చేశాను. అవే సినిమాలు పెట్టారు. అవే 9 సీన్లు ఎంతో ఉంటాయి సినిమాలు. కాబట్టి లైఫ్. మీరు ఎన్ని సినిమాలు చేశారు కదా బాపు, మీకు నచ్చిన సినిమా ఏమంటారు? పాతకాలం సినిమాలల్లో మీరు ఈ జనరేషన్ సినిమాలల్లో చేసిర్రు కదా, ఈ జనరేషన్లో కూడా చేసిర్రు. చేశారు. ఏం లేదమ్మా, మీకు నచ్చిన వేషం అనేది మీకు ఇష్టమైనది ఏమి ఉండదు. జనం మెచ్చిందల్లా నాకు ఇష్టమైంది. నీకైనా అంతే కదా. నీ ప్రోగ్రామ్ ఏమిటంటే ఏం చెప్తావు, జనం నచ్చింది. నువ్వు ఒకటని చెప్పలేం కదా. ఎందుకంటే ఇది చెయ్యాల్సి, అరే ఈ వేషం కూడా నేను చేయలేదే, ఇది చేస్తే బాగుండే అంటానికి ఇప్పుడు ఛాన్స్ లేవు. అది ఇదివరకు రోజులు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పుడు ఎలా ఉండేదంటే, అప్పుడు ఎట్లుండేదంటే సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, ఈ 5 సినిమాలే ఉండేవి. మరి ఇప్పుడు ఏది పడుతుంది. అప్పుడేంటంటే సినిమా ప్రభావం ప్రజల మీద ఉండేది. వాణిశ్రీ చీరలు, సాధనా కట్లు, రామారావు కోట్లు, శోభన్ బాబు అలా ఉండేది. ఇప్పుడు అట్టా కాదు. ప్రజల ప్రభావం సినిమా మీద పడింది. నేను నా సంగతి చూసుకురాదు. నేను పొలిటికల్ వేషాలు కనీసం 150 సినిమాలు వేసి ఉంటాను. మరి ఎట్టా మేనేజ్ అవుతున్నాయి? పొలిటికల్ క్యారెక్టర్ అంటే సాధ్యమైనంత వరకు కోట శ్రీనివాసరావు గారు చేస్తే బాగుంటుంది అంటారు. ఎందుకు ఎట్లా మేనేజ్ చేస్తున్నానంటే నేనే నేర్చుకోలే. ఆ టీవీలో చూస్తున్నాను నేను, ఆ అసెంబ్లీ, ఆ ఛానల్స్ ఆయన చూస్తుంటే, ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడి చూస్తుంటే, ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుండే. ఓ భాష పాడైంది కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అదేంది అన్నాం అనుకో, ఎట్లుంటే ఏమవుతుంది, నీకేమన్నా నిప్పా, ఇది కొత్తగా ఉంటుంది క్రియేటివిటీ. అది ఆ తేడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇన్ని వేషాలు వేస్తున్న మీద రేపేదో కొత్త వస్తుందనేటువంటి ధ్యాసే తప్ప ఇది వెయ్యలేదు అనేది నాకు లేదు. నాకు అనిపిస్తుంది, అరే కొత్త ఏదైనా ఉంటే బాగుండే అనిపిస్తుంటుంది, ఇంకా దొరుకుతాయని. మీరు అన్నీ వేసేసారు కదా బాపు, చాలా కనపడుతుంది కదా. అదే అన్నీ వేసేసారు. మీరు ఇది వెయ్యలేదు అనే క్యారెక్టర్ ఏదైనా ఉందా? నాకైతే తెలియదు. అన్నీ వేసేసారు. చెడుగా మాట్లాడటం కాదు, ఒక కులంతో అన్నాను కాదు, అంటే నేను రిథం కోసం చెప్పేది, నన్ను దయించి ఏమనుకోవద్దు. మీరు ఆ ఫోటోలు చూశారు కదా, పాకి వాడి దగ్గర నుంచి దుర్యోధన దాకా అన్ని వేషాలు వేశాను, అన్నీ వేశాను. మరి అది ఆ ఛాన్స్ అందరికీ రాదు కదా. ఇక్కడ మీరు చూసిన ఫోటోలు ఇవన్నీ గెటప్లు ఉన్నటువంటి ఫోటోలే. గెటప్ మామూలు జనరల్గా ఉండే వేషాలు బోల్డ్ ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా కూడా చేశారు కదా? అది కూడా చేసిన నేను. మరి బీజేపీ. మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో మీకు ఎవరి టాపిక్ మనకెందుకురా, వద్దా? మనకెందుకు చెప్పు. మనం ఆర్టిస్టులు చక్కగా ఆర్ట్ గురించి మాట్లాడు. కరెక్ట్ చెప్పారు బాబు. ఆ ఫోటోలో ఎందుకు సీరియస్గా ఉన్నారు బాబు? ఏ ఫోటోలో? ఇదా ఆ క్యారెక్టర్ అడ్డానికి. ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు మీరు. ఎక్కడే పోతుంది ఫీచర్. ఇప్పుడు నువ్వు సీరియస్గా ఉండమంటే ఉంటావా? నీ ముఖం అట్లనే ఉంటుంది. మరి ఏం చేస్తావు? నీ వెనకాల ఏముందో ఎవడికి తెలుసు, నీ మనసులో ఏముందో.
కాబట్టి తర్వాత నటుడికి కళ్ళు ముఖ్యం. చాలామంది చెప్తుంటారు, కోటగారు మీ ఐస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయండి, కళ్ళతోనే మీరు ఎక్స్ప్రెషన్స్ చేసేయచ్చు, డైలాగ్ చెప్పక్కర్లేదు. అది నా అదృష్టం, అంతేగాని మరి నేనేం చేయను. ఇక నవ్వుతూ ఉండాలంటే ఎప్పుడు ఇలా పెట్టి కూర్చోవాలి. ఇక నిన్ను సీరియస్గా ఉండమంటే జనం మెచ్చుకుంటారా? మరి అట్లాగే ఉండాలి. మీరు అహనా పెళ్ళంటే సినిమా చేశారు కదా సార్, నాకు మస్తు ఇష్టం బాపు అది. నీకే కాదు, అది 89లో వచ్చింది సినిమా. ఇప్పటికి 89 అంటే 30 ఏళ్ళు అయిందా? 99, 2009, 29 సంవత్సరాలు అయింది. మరి ఇప్పటికి కూడా ఇంకా అది బతుకుంది సినిమా, ఇంకా బతుకుంటుంది, ఇంకా బతుకుంటుంది. మీరు అట్లా కోడిని గుమ్మానికి కట్టేసుకొని ఉత్తన్నం అది తింటారు కదా. ఇప్పుడు అందరికీ ఆ స్టిల్ వేసి వాళ్ళ కామెంట్స్ రాస్తారు. అట్లా నేను కూడా చేసిన, ఉల్లిగడ్డను కట్టుకొని ఉత్తన్నం తిన్నాను, ఉల్లిగడ్డను కట్టుకొని. స్థిరం ఉండే కదా అప్పుడు. అదే వాజ్పేయి గారి టైంలో పులి చేసిన తల్లి లేదంట, తల్లి మేలు. మీరు చేసిన ఎఫెక్ట్ అందరి మీద పడిపోయింది. చెప్తున్నా నేను, అంటే మహానుభావుని చక్కగా జ్ఞాపకం చేశాం. జంధ్యాల గారిని తలుచుకోవడం చాలా గొప్ప విశేషం. ఆయనతో మీరు చేశారు కదా బాపు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అప్పుడు ఈవీవి గారితో, జంధ్యాల గారితో? అంటే నాకు చాలామంది దర్శకులు, నిర్మాతలు చాలా పెద్ద పెద్ద వేషాలు, మంచి మంచి వేషాలు నాతో చేయించారు. కానీ ఈవీవి సత్యనారాయణ గారు చేయించినన్ని వేషాలు నాతో ఎవరు చేయించలే. అంటే ఆయన 50 సినిమాల పైన డైరెక్ట్ చేసినట్టున్నారు. నేను అందులో 99% చేశాను, ఏదో 3-4 సినిమాలు తప్ప. కాబట్టి ఆయన చాలా నన్ను బాగా లాగారు, నా ఉన్నటువంటి టాలెంట్. కొన్ని సినిమాలు చూడండి ఎలా బాగుంటాయి. ఆమె సినిమా ఎంత బాగుంటుంది, ఎంత విలని ఉంటుంది దాంట్లో. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, మరి అందులో వెంకటేష్ గారికి నాన్నగా, సౌందర్యకి మామగా చేశారు. చెప్తున్నా, మంచి మంచి వేషాలు పడ్డా. అలాగే గాయం చూస్తుంటే నాకు అనిపించింది, ఎట్లా చేశానా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నీ మొట్టమొదటి ప్రోగ్రాంలు అవి ఉన్నాయనుకునేవి, నీకు చూస్తుంటే ఎలా ఉంటుంది? గమ్మత్ అనిపిస్తుంది. అరే ఎలా చేసానా అనిపిస్తుంది. మరి అదే ఎఫెక్ట్. నన్ను మీలాంటి వారు ఎవరో అడిగారు, మీరు నిజంగా థ్రిల్ ఫీల్ అయింది ఎప్పుడండి, అసలు ఏదైనా ఇన్సిడెంట్ ఉందా అంది. అంటే నేను అన్నాను, ఒక్కటి చెప్తానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకే కాదు ఎవరికైనా నటుడు అన్నవాడికి ఎప్పుడంటే ఆ థ్రిల్లు, నేను నాటకాలు వేసిన రోజులు ఏదైనా స్టిల్ అంటే ఎలా ఉండేది, నిన్ను పట్టుకుని ఇట్లా లాగుతుంటే అలా ఉండేది అనమాట. అదే చూసుకోవడం స్టిల్, అంతే కదా. కానీ నేను నడిస్తే అట్లా ఉంటుంది, మాట్లాడితే అట్లా ఉంటుంది, ఇవన్నీ తెలిసేది అట్లా తెలుస్తుంది మూమెంట్. సినిమా ఏంటి, మొట్టమొదట నేను టీవీలో యాక్ట్ చేసినప్పుడు ఒకసారి చూసుకోండి, ఇప్పుడు రికార్డ్ చేసిందని పెడితే అంత ఉత్సాహంగా అందరూ వెళ్ళి ఆ టీవీ మీద అలా పడ్డాం అనమాట. అంటే ఫస్ట్ మన ఎంట్రీ, మన నడక, మాట, అసలు ఎట్లా ఉంటాం అప్పుడు అనిపించింది ఆ థ్రిల్. మరి కదా, ఒక్క నిమిషం నీకు అనిపించదు? ఇప్పుడు నువ్వు ఏదైనా నువ్వు మొట్టమొదటి టీవీలో చేసిన ప్రోగ్రాం కానీ, ఏదైనా స్టేజ్ మీద ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కానీ ఏదైనా కావాలి నీకు కనపడింది అనుకో, ఆ మొట్టమొదటి నీకు అనిపించుండదు. మొట్టమొదటి ఆ థ్రిల్ అందరికీ రాదు, అందరికీ ఆ నటులకు వస్తుంది బాగా. ఎవరికైనా ఉంటుంది, నటులకు మరీ ఎక్కువ ఉంటుంది. తెలియదు కదా వాడు ఏమిటనేది, నటిమణులకు కానీ నటులకు కానీ అది ఎలా ఉంటుందో తెలియదు కదా. అందులో యాక్ట్ చేసేలా చూసుకోవాలనే తపన ఉంటుంది. అప్పుడు అలా చెప్పారు ఆమెకి, నేను తెర మీద చూసుకున్నప్పుడు నాకు థ్రిల్ అనిపించింది అన్నారా? మొట్టమొదటిసారి. ఇప్పుడు ఉండదు, ఇప్పుడు క్యారెక్టర్ ఎలా చేశానని చూస్తుంటాం. అప్పుడున్న కామెడీకి ఇప్పుడున్న కామెడీకి ఏమన్నా తేడా చెప్తారా బాబు? ఇప్పుడున్నది కామెడీ, అప్పుడున్నది హాస్యం. అది హాస్యం, ఇది కామెడీ. ఇప్పుడు జనరేషన్ అంతా మమ్మీ కదా, అప్పుడు జనరేషన్ అంతా అమ్మ. రెండు ఒకటే కదా బాబు? కాదు, ఇంగ్లీష్లో అంటారు ఒకటే, ఇంగ్లీష్లో అని. హాస్యం వేరు. హాస్యం అంటే ఇప్పుడు జంధ్యాల గారు అలాంటి మహానుభావులు తీసేది హాస్యం. ఎందుకంటే ఆ హాస్యానికి ఈ హాస్యానికి ఎంత తేడా ఉంది అంటే, జంధ్యాల గారి హాస్యం ఏదైనా సీన్ ఉందనుకో, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా ఏ టైంలో అయినా సరే చక్కగా చెప్పుకోవచ్చు కదా.
అవును బాబు, అందరూ జంధ్యాల గారే అంటారు. ఇప్పుడు వచ్చిన కామెడీ కొన్ని చోట్ల కొంతమంది ఉండగా ఇప్పుడు కాదులే తర్వాత చెప్తా ఉంటాం కదా, అవి సినిమాల్లో కూడా వస్తున్నాయి, చూస్తున్నాను చెప్తున్నాను. పిసినారితనానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు. నేనా మరి నాది కానీ అంతా మొత్తం జంధ్యాల గారే పోతుంది. పిసినారితనం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే బాబు. కూరగాయలకి వెళ్ళి అక్కడ ఉన్నది అన్ని పుచ్చిపోయినాయి అని చెప్పి ఇట్లా అన్ని పడేసి అవన్నీ ఏరుకొచ్చి ఆమె సినిమాలో ఇక్కడే మా ఇంటి ముందు అట్ట తీశారు. ఆ సెంటర్లో ఇల్లు ఉండేది, అప్పుడు ఈ ఇల్లుతో కట్టలేదు, అక్కడే తీశారు. ఇక్కడేనా తీసింది? ఇక్కడే సందులో తీశారు. ఈవి సత్యనారాయణ గారు కూడా ఇక్కడే ఉండేవారు 3 ఇళ్ళు అవతల. అది బాబు మోహన్ గారితో ప్రతి ఒక్క సినిమాలో ఉండేది, మీరు తన్నుకుంటూ ఉండేది, బాగా తన్నించుకుంటుండే బాబు మోహన్ గారు. అదైతే అసలు మామూలుగా కాదు బాబు, ఎన్ని తరాలైనా కూడా పడి నవ్వుతారు. మొట్టమొదటి సినిమా మాది మామగారు బాబుమోహన్తో కాంబినేషన్, తిరుపతి అవతల పల్లెటూరు, అక్కడ తీశారు. అది తలుచుకుంటుంటేనే నవ్వు వస్తుంది. అంటే నిజంగా నాకు బాబుమోహన్ కనపడితే మీరు ఇంకా బాబుమోహన్ గారు అంటారు, నాకు ఏరా అని పిలుచుకుంటాను. నేను ఏరా రే అంటుంటే ఇప్పటికి కూడా వాడు ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ చేశాడు, నాకెందుకు అంత ఆప్యాయత, సొంత బ్రదర్ లాగా ఒకే కంచెంలో తినేవాళ్ళం. అప్పుడు వస్తూ ఉంటాడా బాబు ఇంటికి వస్తూ ఉంటాడా? ఇప్పుడు కాస్త తగ్గింది లేదు, ఇప్పుడు అంతా కొంచెం పొలిటికల్గా బాగా బిజీ అయ్యాడు కదా, కజ్జనం అది తిరగడం. ఎవరు బాగా ఇక్కడే ఉండేవారు కదా, పక్కనే ఉండేవాడు, కాస్త వస్తున్నారు. ఇప్పుడు కొంచెం బిజీ అయ్యాడు. నేను ముద్దలు కలిపి నోట్లో పెడితే వాడు తినేవాడు. షూటింగ్లో ఎన్ని ఫోటోలు తీసారో అట్లాంటివి చాలా ఇదిగా ఉండేవాళ్ళం. నాకు అతనికి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, అందరికీ చెబితే నవ్వు వస్తుంది చాలా. అప్పుడు ఈ AC 2 టైర్లు ఇవి లేవు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ అంతే కదా, అవే ఉండేవి. ఆ ఇద్దరు ఉండే 2 సీట్లు ఉండే కోపిలో పడేసేవారు దొరికితే, లేకపోతే ఒకప్పుడు అట్టాగే బాత్రూమ్ దగ్గర పడుకుని వెళ్ళేవాడు. అంటే అప్పుడు అంత బిజీ. రాత్రి 6 దాకా సాయంకాలం తిరుపతిలో పనిచేసి పొద్దున 6 మళ్ళీ రాజమండ్రి దిగేవాళ్ళం. అక్కడ పని చేయటం అంటే ఆ లగేజ్ తీసుకుని మొత్తం తోసిపారేసేవారు ట్రైన్లో, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందని, అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు మామగారి సినిమాలో చూడండి, నా క్యారెక్టరు హీరోయిన్ ఫాదరు, ఇవన్నీ ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి మామూలుగా హాస్యం ఉండేది. సరే ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ 10 ఏళ్ళు 12 ఏళ్ళు తలనొప్పి అంటే కూడా తెలియదు. భగవంతుడు అదే టైం వస్తే టైం ఉండదని మనిషికి ఇస్తారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంట్రా ఇంత ఆడాలి, ఇక్కడ దింపేంట్రా అన్న, సారీ అన్న అన్నాడు. ఏరా సారీ అంటే పేదవాళ్ళు దింపంటే ఏం లేదమ్మా, బెజవాడ కృష్ణా బ్యారేజ్ సౌండ్ని బెజవాడ రాజమండ్రి బ్యారేజ్ వచ్చింది అనుకుని గబగబా లేపించాను అన్నాడు. బ్యారేజ్ వంతుడు ఉండదు కదా, రైల్ ట్రాక్, ఆ సౌండ్ వస్తుంది కదా, రాజమండ్రి తిరుగుతలేదు, అది అనుకున్నట్టు బెజవాడలో ముందు ఉండే ట్రాక్ చూసి. అలాగా ఎన్ని కామెడీలు ఎన్ని. కానీ గొప్ప విశేషం ఏంటంటే బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి టైమింగ్. ఎప్పుడు అతను నేను నిజంగా అన్నిసార్లు అట్ట తంతే నడువు ఉంటుందా, నా కాలం ఉంటుందా. వచ్చే జన్మలో మీరు ఒక తల్లి కడుపున పుడతారు, అన్నదమ్ముల లెక్క. ఏమో చెప్పలేము, ఎందుకంటే అట్ట కాలు అలా టచ్ అయ్యి అవ్వకుండా అట్ట అంటే చాలు పడిపోయాడు. ఆ పొజిషన్లో నుంచున్నాడు కరెక్ట్గా వచ్చి, ఎలాగో వచ్చేవాడు. MS నారాయణ గారితో మీకున్న అనుబంధం ఏంటి? MS కంటే ముందు బాబుమోహనం, ఆల్మోస్ట్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం కొన్ని సినిమాలు కలిసి బాగా చేసాం. తర్వాత ఏమైందంటే అతనికి హీరో పక్కన వేషాలు అవి ఎక్కువైనాయి, దాంతో కొంచెం ట్రాక్ కొంచెం మాది అంటే కలిసి చేయటం అనేది కాంబినేషన్లో తగ్గింది, బాబుమోహన్తో ఎక్కువైంది. అలాగే ఆలీతో కూడా బాగుండేది. ఇంకెవరున్నారు అప్పట్లో కమెడియన్స్? MS నారాయణ గారు. MS నారాయణ గారు అంటే ఈ తర్వాత వచ్చినవాడు. MS నారాయణ అంటే నాకు చాలా ఇష్టం.
ఏం చెప్తాము, మంచి టాలెంట్ ఉన్నవాడు. అన్నిటికంటే ఆయన మంచి రైటర్, రచయిత. డైలాగులు చాలా అద్భుతంగా రాస్తాడు. అనుకోకుండా నటుడిగా ఛాన్స్ వచ్చింది. దాన్ని రచయిత కదా, హావభావాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది బాగా ఆయన తెలిసినటువంటి మనిషి. అందువల్ల టక్కన వేషాన్ని పట్టుకుని బాగా చేసి బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు తెలిసి అతను కూడా 500 సినిమాల దాకా చేసుకుంటాడు. అంటే వాళ్ళకి నాకు కొంచెం తేడా ఏమిటంటే వాళ్ళు హాస్యం ఎక్కువ కాబట్టి 1 రోజు 2 రోజుల్లో కూడా కొన్ని వేషాలు అయిపోయాయి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారనుకోండి, ఆ చిరంజీవి గారి సినిమాల్లో వాటిలో ఇలాంటి ఓ సినిమా అయిపోయింది, ఇలా అనేవాడు. అంటే అతని అదృష్టం ఏంటంటే, నేను ఎగతాళిగా చెప్పడం కాదు, నటుడికి చెప్తున్నాను, కొంచెం ఫేస్లో కొంచెం మంకీతనం ఉంటుంది, ఆ కళ్ళు అది. అందువల్ల అంటే చూడటానికి నీట్గా ఉంటాం, అది వేరు. నటుడిగా చెప్తున్నాను. అందువల్ల ఆయన ఏంటంటే ఇలాంటి నవ్వు వచ్చేస్తుంది, ఇలాంటి నవ్వు వచ్చేస్తుంది. అతని అదృష్టం అది. మామూలు అప్పుడు చూస్తే బాగానే ఉంటుంది, అది వేరు. నటుడిగా మిగిలిన హాస్య నటులు ఏంటంటే కొంచెం కష్టపడాలి ఎక్స్ప్రెషన్కి, దానికి. ఆ అదృష్టం అతనికి దక్కింది, భగవంతుడు ఇచ్చాడు. అదేం డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు, అది కూడా గొప్ప అదృష్టం, గొప్ప ఇది. అలాగే కొన్నాళ్ళు సునీల్ ఒక అతను వచ్చాడు, అతను ఒకడు. అతను ఏంటంటే డాన్సు ఇవన్నీ కూడా వచ్చు కాబట్టి అదే హీరోగా కన్వర్ట్ ఏదో చేశాడు అతను ఒకడు. తర్వాత కొంతకాలం ఇతను ఎల్బి శ్రీరామ్ ఒకడు. ఇలాగ కొంతమంది వచ్చినా కానీ ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరిలోకి బాగా నిలదొక్కున్నాడు మనిషి. అంటే మంచి రచయిత, భావాలు తెలుసు. దానివల్ల ఏంటంటే అతను భయపడాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్కి వచ్చేప్పుడు ఏమైందంటే ఎంఎస్ గారు కొంచెం ఆయన బాగా ఎంఎస్ గారు అని ఇండస్ట్రీలో బాగా ఎంఎస్ గారు కాస్త చూడండి, ఈ సీన్ చూడండి, కాస్త ఒకసారి చూడండి సార్, కాస్త వెనక ముందు ఏదంటే బాగుంటుందేమో అనిపిస్తుందని సీన్ అతని చేతులు పెట్టేవారు. ఆ వర్త్ ఉన్నటువంటి మనిషి. తర్వాత నాకు బాగా పర్సనల్గా బాగా ఇష్టం అతని బిహేవియరు, అతని ఇది చాలా. నేనంటే కూడా ఆయన బాగా ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం బాగా. మీరు సినిమా సెట్కి పోతుండే కదా బాపు, సినిమా సెట్స్కి పోతుండే, అదే లొకేషన్కి పోతుండే, సినిమా చేయడానికి పోతుండే కదా మీరు. పోయినప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ వాళ్ళదే తింటుండేనా, లేకుంటే ఇంట్లోకి వెళ్ళి తీసుకపోతే? ఎప్పుడు వాళ్ళు పెడతారు, నేను ఎప్పుడు తినండి. నేను ఇంటి దగ్గర నుంచి నేను పొద్దున్న టిఫిను 9ంటికి కాల్ షీట్ అన్నారనుకో, సాధ్యమైనంత ఇంటి దగ్గర తినే పెడతాను, లేకపోతే హాట్ క్యారియర్. అమ్మ మంచిది చేస్తుందా వంటలు? నా క్యారియర్ వస్తుందంటే తోటి నటినట్లు. అందులో ఎంఎస్ నారాయణ గారికి బాగా ఇష్టం మా ఇంటి క్యారియర్ అంటే. క్యారియర్ అనగానే మా అసిస్టెంట్ కుర్రాన్ని పిలిచి ఆ క్యారియర్ తీసుకుని ముందు ఆ కూరలన్నీ తను ఒక దీంట్లో పెట్టి సెపరేట్ పెట్టేవాడు. ఏం సార్ కలిత ఉంటాయి ఉండదురా, ఎవరో వాళ్ళు వచ్చారు లాగితే మళ్ళీ మనకు ఉండవన్నీ రాసేవాడు. బాగా ఇష్టం. ఈ మధ్య మహానటి సినిమా వచ్చింది కదా బాపు, ఏమన్నా? నేను చూడలేదమ్మా, ఇంకా చూడలేదా? అంటే బాగానే ఉందని అందరూ చెప్పారు, బాగుండి ఉంటుంది. ఎందుకంటే మహానుభావురాలు. గొప్ప విశేషం ఏంటంటే రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు గారు, కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ మరి ఆవిడ ఎప్పుడో కాలం చేసింది. ఆవిడ పేరు మీద ఆవిడ జీవిత చరిత్రను సినిమా తీస్తే ఇంత బ్రహ్మాండంగా ఆడిందంటే ఆవిడ క్రేజ్ ఎంత ఉండాలి, నటిగా ఆవిడకి ఎంత పేరు ఉండాలి కదా. మీరు ఎప్పుడైనా కలిసారా ఆమెను? నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉంది, కానీ నేను ఆవిడని 5-6 సార్లు కలిశాను. ఆర్జీవి గారి సినిమాలలో కూడా మీరు చాలా చేసిర్రు. సర్కార్ మూవీ కూడా చేసిర్రు అమితాబ్ బచ్చన్ గారితో. ఇంత చెప్పాను, నా గురించి కూడా అట్లా గవాలని ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అన్నారు చూడు, అలాగే నన్ను కూడా కోటగాడ తేడరా అంటారు. అంటే గౌరవం లేదని కాదమ్మా, ఆ ఎఫెక్షన్ అలా అనిపిస్తుంది. ఆయనేటి ఎన్టీ వాడు ఉన్నాడు ఇందులో అనేవారు, ఎన్టీ రామారావు గారిని.
నాగాడు ఉన్నాడు, ఏఎన్ఆర్ గాడు ఉన్నాడు, అంతే. ఏం తప్పే ఉంది. వాళ్ళ అభిమానం అలాంటిది. అనారా అంటారా? రామ్ గోపాల్ వర్మ గారితో నేను వేసిన సినిమాల్లో నేను ఆయన గురించి ఒక గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే, ఆయన గొప్ప నా దర్శకుడు. అందరూ ఇక డోకా లేదు. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప దర్శకుల్లో ఈయన కూడా ఒకడు. కాబట్టి దర్శకుడిగా అంత గొప్ప పేరుంది. నా అదృష్టం ఏంటంటే, మిగిలిన సినిమాల్లో ఇప్పుడు ఇందా చెప్పా చూడండి, ఓ సినిమా పేరు చెప్పి మామగారు, అందులో కామెడీ బాగుంటుంది, అందులో హాస్యం అంటారు, కానీ క్యారెక్టర్ పేరు గబాన్ జ్ఞాపకం ఉండదు. అలాగే గాయం అన్నాం. అలాగే ఇప్పుడు ఇందా చెప్పేది గణేష్. అలాగే ఇలాంటి సినిమాల్లో క్యారెక్టర్లు అందరికీ బాగా నచ్చాయి. నాకు రామ్ గోపాల్ వర్మ గారిలో నా అదృష్టం ఏంటంటే, ఆయన సినిమాలో చేసినటువంటి వేషాలన్నీ జ్ఞాపకం ఉండటం కాదు, నన్ను ఆ సినిమాలో వేషం పేరుతో పిలుస్తారు ఇప్పటికి కూడా అంత. గాయం అంటే గురునానాయక్ అంటారు. ఏం చేసినావు ఆయన అంటే, అందులో ఎంత సీన్లు. ఆ సినిమాలో పెద్ద వేషం, ఆశ్చర్యం. 4 రోజుల్లో చేస్తాను ఆ సినిమా. బాగా బిజీగా ఉండేది. మంచి దర్శకులు, మంచిది. అలాగా చాలామంది, ఇప్పుడు రవిరాజ పినిశెట్టి గారు, రేలంగి నరసింహారావు గారు, మోహన్ గాంధీ గారు, ఇలా చాలామంది, ఎంతమంది. సరే విశ్వనాథ్ గారు, జంజాల్ గారు, మన విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు, కోడి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి, ఎంతమంది ఒకళ్ళ ఇద్దరు. ఆ జనరేషన్ అంతా ఆ పద్ధతి వేరమ్మా. అవును బాబు. విశ్వనాథ్ గారు చేసిన సినిమాలు ఇప్పుడు రావాలి, వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే, నా ప్రకారం నా ఆలోచన ఏమిటంటే, వాళ్ళకి గౌరవం ఎక్కువ వచ్చేసి అంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అరే గురుగారు అని వీళ్ళు దూరంగా ఉంటాం, ఆయన ఎదురు అలా అంటున్నారు, ఆయన పట్టించుకోకుండా ఆయన వాళ్ళలో ఉంటాం. దానివల్ల ఏమైందంటే చివరికి వచ్చేప్పటికి నేను అబ్జర్వ్ చేసిన జంజాల గారు కానీ వాళ్ళు చేసిందే వాళ్ళకి తాడు తప్ప దీంట్లో మంచి చెట్లు ఏమిటని ఆలోచించుకునేటువంటి ఛాన్స్ లేదు కదా. కాదండి, మనం అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఎట్టా ఉంది గురుగారు, ఇలా ఇది మారుతోంది, ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, లేకపోతే క్లైమాక్స్ ఇట్లా ఉంటే బాగుండు అనేటువంటి ఆ చర్చకి చివరిలో ఏమైందంటే వాళ్ళు రావడం అది వీలు లేకుండా అయిపోయింది. దానివల్ల ఏమైందంటే చివరిలో తీసిన సినిమా లాంటిదే కదా తీయడం, చేసిన క్యారెక్టర్లే రావడం, ఇలాంటివి వచ్చేసి సినిమాలు కొంచెం దెబ్బతిన్నాయి. బిగినింగ్లో చూడండి ఎంత బాగుంటాయి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క క్యారెక్టర్, ఒక కథ. అది హిందీ సినిమాలు చేశారు కదా బాబు మీరు? హిందీయా? చేశాను, 12-13 దాకా చేశాను. అంటే హిందీ సినిమాలు మంచిగా అనిపించాయా లేకుంటే తెలుగు సినిమాలు మంచిగా అనిపించాయా? మీరు ఏమనుకోకుండా ఒక మంచి మాట చెప్తాను. ఏ ఫీల్డ్కి హిందీయే, తమిళే, కన్నడే అన్నీ. కానీ అన్నిట్లోకి తెలుగు లాంటి నిర్మాతలు, తెలుగు సినిమా లాంటి నటీనటులు మన తెలుగులో ఉన్నంతమంది ఎక్కడా లేరు. మీకు తెలుసు కదా, నా మీద ఒక అపవాదం ఉంది, అనవసరంగా మాడుతుంటారు. కోట శ్రీనివాసరావుకి పరభార్య నటులు అంటే ఇష్టం ఉండదని, అంటే అదే బయట నుంచి తెచ్చితే ఆయనకి ఇష్టమే. అది తప్పు మాట. నేనేమంటాను, పరభాష నటుల మీద కాదు, నేనేమంటాను, నటుల్ని తీసుకురండి. నజరుద్దీన్ ఖాన్ తీసుకురండి, నానా పాటేకర్ని తీసుకురండి, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురండి. వాళ్ళ పక్కన నౌకర్ వేషం వేయడానికి కూడా నాకు సిగ్గు లేదు. ఎందుకంటే దే ఆర్ లెజెండ్స్, వాళ్ళకు చరిత్ర ఉంది, వాళ్ళ నటులు. అలాగే మోహన్ లాల్ గారు, మమ్ముటి గారు అన్నీ చూడండి, చేయించండి, తప్పులేదు. మమ్ముటి గారు ఇప్పుడు సినిమా చేసిర్రు కదా? మమ్ముటి గారు మన తెలుగులో కాకుండా నేను మలయాళంలో చేశాను ఒక సినిమా ఆయనతో. బాబు అలా అయినప్పుడు మీరు చనిపోయారు కదా బాబు, తర్వాత ఎలా క్యూర్ అయ్యారు, ఎలా మళ్ళీ ధైర్యంగా ఉండగలిగారు? దానికి కారణం ఏం లేదమ్మా, నటుడిని అవటమే అంతే. అదృష్టం బాగుండే ఏంటంటే
ప్రొడ్యూసర్స్ కూడా కొట్టాను వింటే కూర్చోకు, మనసు పాడైపోద్ది, బెంగపడతావు, నా మాట విని చక్కగా సినిమాలు చేస్తూ ఉండు, కొంత వ్యాపకం డైవర్షన్ వస్తుంది కదా, గవాన గుర్తు రాకుండా ఉంటుంది అని చెప్పడం చేయడం, అది నాకు కొంత ఇది ఇచ్చింది. సరే కష్టం అంటారు, ఎప్పుడైతే కూర్చున్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే మాలాంటి వాడికి పితృ పోయాడనుకో తండ్రి భరించగలం. ఎందుకంటే ఏమంటే నాన్నగారు పెద్దవాడండి 90 ఏళ్ళని చెప్పచ్చు. పుత్ర శోకం భరించలేము. అందులో ఒక్కడు మరి వాడు చేతికి వచ్చాడు. వాడు పోయేటప్పటికి వాడికి 35 ఏళ్ళు అంత, 2 పిల్లలు, భార్య. సినిమాల్లో కూడా 3 సినిమాలు చేశాడు. చాలా బాగా, అంటే చెప్పడం కాదు, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్ద అనుకోండి, అది వేరు. బట్ యాక్టర్గా వాడికి ఉంటే కాదు, నిలదొక్కునేవాడే, పర్లేదు, ఆ క్వాలిటీస్ ఉన్నాయి. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఏం చేస్తాను చెప్పు. ఒకవేళ ఉంటే కాకపోతే నాకేంటంటే, నా ఆశ్చర్యం ఏంటంటే, ఒక పక్కేమో కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు, ఒక పక్కేమో ఈ కష్టాలు ఇచ్చాడు. ఈ రొంటిని తట్టుకునే గుండె ఇచ్చాడు భగవంతుడు నాకు. అది ఎంత అదృష్టం చెప్పు. అవును, నిజంగా ఒకవేళ ఉండి ఉంటే బాబు, మీ అబ్బాయి ఉండి ఉంటే ఆ ప్రొడక్షన్ వైపు వెళ్ళేవాడా, ఇండస్ట్రీయా లేకుంటే రాజకీయాలా? మొదటి నుంచి వాడికి నేను ఎప్పుడు సినిమాలు తీయడం ఇలాంటివి నేను ఎప్పుడు వాడికి చెప్పేవాడిని కాదు, వద్దని కూడా క్లియర్గా చెప్పేవాడిని. వద్దని ఆయన వాడికి ఆ ధ్యాస లేదు. నిజంగా బాపు, నేను వచ్చుడుతోటే ఇవన్నీ చూసి పరిశాన్ అయినాను. అసలు ఒక్క క్యారెక్టర్ ఒక్క దగ్గర లేదు, అన్నీ న్యూ కొత్త ఒక దగ్గర ఉన్న క్యారెక్టర్ ఇంకో దగ్గర లేదు ఫోటోలలో. అదైతే గౌడ్ ద్వారా సేమ్ గౌడు వాళ్ళు ఎట్లుంటారో గౌడన్నలు అట్లనే ఉన్నారు బాపు. ఇది ఆ జుట్టు నిజంగా రియలా విగ్గా బాపు? ఏంటిది బాపు అది? ఎవరినైనా కోయినికి పోతారా లేకుంటే? అవును తీసుకొచ్చిరా? నిజమైన కళ్ళ అవి లేకపోతే నిజం కాదు కానీ, మోహన్ బాబు గారు హీరో సినిమా, ఈవి సత్యనారాయణ గారు డైరెక్షన్, అదిరిందల్లుడే ఏదో అలాంటిది ఏదో, దాంట్లో ఆ వేషం చూసి డైరెక్టర్ గారు అన్నాడు, నీ ఎంత అదృష్టవంతుడు ఆయన శ్రీనివాసరావు అంటే. ఏం సార్, ఏం సత్యనారాయణ గారు అంటే, ఏ వేషం వేస్తే ఆ వేషంలో ఉంటావయ్యా నువ్వు, నీ అదృష్టం కదా అది. సూపర్ బాపు, నిజంగా. అది ఇదేంటిది బాపు? ఇదేంటిది? అది మన బీజేపీ ఉంది కదా మద్రాసులో, అందులో ఒకడు ఉంటాడు, అలా నుంచుని ఉంటాడు అంతే. నువ్వు వెళ్ళి నువ్వు పలకరించినా పలకడు, అట్టా నుంచుని ఉంటాడు, కళ్ళు ఆరపడం అలాంటి. మనం చూస్తే అది ఒక బొమ్మ అనుకుంటాం. అవును, బొమ్మ లెక్కనే ఉన్నారు. ఆ వేషం ఇది పాత మాయల పకీరా? మాయల పకీరు. ఇదేంటిది బాపు? నారద వేషం కూడా వేసిరు మీరు. అన్ని మీరు వేయని వేషాలు అంటూ లేవు. నిజంగా బాగా చెప్పాను కదా, ఆ వేషం నుంచి ఈ వేషం దాకా అన్నీ చేశాను. అది అదృష్టం అండి ఆర్టిస్ట్కి రావడం. ఆడవేషం సేమ్ అమ్మాయి లెక్కనే ఉన్నారు, ఆడమ్మాయి లెక్కనే ఉన్నారు. మా సిస్టర్ అలాగే ఉంటుంది, మా ఆఖరి సిస్టర్. అదే మీ అక్కనా అందాం అనుకున్నా? చెల్లెలా? నా వేషం అది, నేనే వేసింది అది. మీ చెల్లెలా? మా చెల్లెలు ఇట్లాగే ఉంటుంది, ఆఖరి చెల్లెలు. అవునా? సేమ్ టు సేమ్ డిట్టో. అప్పుడు అగో ఆ పేపర్ కట్టుకుని నుంచోవడం మండలం, అదైతే అల్టిమేట్. మీ పీసినారితనానికి మొక్కాలే నిజంగా. పేపర్లు ఎందుకు కట్టుకున్నారు బాబు అట్లా? అదే సినిమా చూసినావు కదా? చూసినా మొత్తం. మరి వాడు పిసినారు వేషం బాగుంటాయి. అదేంటిది మీరేనా బాపు అక్కడ? అది కాషాయం బట్టలు వేసుకున్నారు. అవునా? ఏర్పడతలేరు మీరు? కులాల కురుక్షేత్రం అని శరత్ గారు డైరెక్టర్. ఆంజనేయ స్వామి వేషం అంటే అవన్నీ గెటప్లు వేసిన వేషాలు. అవి వేయకుండా మామూలుగా నార్మల్గా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. మా అబ్బాయి చేయించాడు అవన్నీ. అప్పట్లో ఇచ్చినటువంటి ఆ షీల్డ్లు అవన్నీ చెక్కలవి పాడైపోయినాయి, అందుకని ఫోటోలు తీసి ఇలా పెట్టించాను. కూర్చుంటే ఒక మంచి విషయం చెప్తాను. చాలామంది ఇవి చూసిన తర్వాత
ఒక అనుమానం వస్తుంది. ఈ వేషాలు చేయడానికి ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు, ముందుగా ఉన్న దాన్ని మీరు ప్రాక్టీస్ చేశారా ఇలా అడుగుతారు. నేను గర్వంగా చెబుతున్నా అనుకోకుండా ఉంటే ఆ వేషాలన్నీ కూడా నేను యాక్ట్ చేయడానికి ముందు 1 గంట ముందు చెప్పినటువంటి వేషాలు. ఎక్కడన్నా ఒక్కటి ఆ గెటప్ గురించి ఏదైనా వస్తే ఇప్పుడు ఆ బట్టతల వేషాలు ఉన్నాయి కదా, దానికి మాత్రం ఏం చేసేవారంటే ముందు పిలిచి నాయన నువ్వు కొంచెం క్రాఫ్ట్ చేయించుకో, ఇదండి బట్టతల్లా ఉంటుంది, ఒరిజినల్ జుట్టు తీసేయాలని అలా చెప్పడం తప్ప. ఇప్పుడు గణేష్లో కూడా అంతే కదా, లాస్ట్లో చివరికి ఆ వేషం అంతా 2 రోజుల్లో తీశాడు, 2-3 రోజుల్లో ఆ గుండు కొట్టించుకుని. అంటే అప్పుడు సినిమాలు బాగా ఉండేవి కదా, మిగిలిన కాస్త విగ్గులు అవి పెట్టుకొని క్యారెక్టర్లు వచ్చే రోజులు చూసి 1 నెల రోజులు గ్యాప్ వచ్చేట్టుగా అప్పుడు చేశాం. సినిమాలలో హీరో ఏంటిదో కానీ మీకోసం అయితే ప్రత్యేకంగా పాత్రలు రాసేటోళ్ళట. అవునమ్మా, రాసే అది నిజంగా అసలు ఎవరికి దక్కాలి అదృష్టం. అదే నేను చెప్పింది, ఆ వేషాలు రావడం ఒక అదృష్టం, వాటిని పోషించగలగడం, ప్రజల యొక్క మన్నను పొందడం నా అదృష్టం. మీ సుడి అట్లుంది బాపు, అప్పుడు మీ లక్కనే నా సుడి కూడా మారిపోవాలి. మారుతుంది, ఎందుకంటే మీ ఆశీర్వాదం తీసుకున్నాను. ఆశీర్వాదం అని కాదు, నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. నీలో కూడా ఒక చిన్న స్పార్క్ ఉంది. పాట పాడటం, పాటలు, డ్యాన్స్ చేస్తాం అన్నీ ఉన్నాయి, ఒక చిన్న స్పార్క్ కూడా ఉంది. అప్పటికప్పుడు ఇది చేయడం అవి కొంచెం ఆర్టిస్ట్ లక్షణాలు. కాబట్టి నేను భగవంతుని కోరుకునేది ఒకటే, నటరాజు నువ్వు కూడా మంచిగా నటిగా, సింగర్గా అన్ని రకాల బాగా పేరు తెచ్చుకోవాలని, భావి జీవితంలో బాగుండాలని కోరుకుంటున్నాను. అంతకంటే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాపు, థ్యాంక్ యూ. ప్రతిఘటన సినిమా 200 రోజులు ఆడింది. ఇప్పుడు ఆడతాయా సినిమాలు? ఏం ఆడతాయంటే ఏం చెబుతాం, ఇప్పుడు కాలం మారలా. ఇప్పుడు ముచ్చటైన 3వ వారం అంటారు. అబ్బా 3 వారాలు అయిందా, ఎప్పుడు వచ్చిందిరా ఈ సినిమా అనుకుంటాం. వాళ్ళ లెక్కలు శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులే 3 వారాలు. అట్లా తయారైంది సినిమా. 3 వారాలు 3 వారాలు అయిపోయింది. ఏరే దేశాలకి ఇట్ట పోయిరా బాపు? తిరిగాను. అంటే నా మీద షూటింగ్లకి నేను వెళ్ళింది చాలా తక్కువ, వెళ్ళలేదు ఎక్కడ. ఒక సినిమా ఏదో వెళ్ళినట్టున్నాను, మలేషియా, వెంకటేష్ హీరో, అన్నీ ఇదే. అమెరికాకి ఎట్లా పోయిరా? ఒక 9 సార్లు వెళ్ళాను. అమెరికా, లండన్, ప్యారిస్, అది తిరిగాను. ఇది బాబాయ్ బాగానే వెళ్ళాను. ఏదో ఇలాగే తెలుగు సమాజాలు వాళ్ళు పిలవడం, వెళ్ళటం. అది పద్మశ్రీ పురస్కారం తీసుకున్నప్పుడు మీకు 2015. నా అదృష్టం ఏంటంటే అప్పుడు నాకు గైడ్ చేసినప్పుడు వాళ్ళు నాకు మీరు కాకుండా ఇద్దరు రావచ్చు అని మీతో అన్నారు, స్ట్రిక్ట్ అని చెప్పారు. అందుకని నేను ఎవరిని తీసుకెళ్ళా. లేకపోతే నా భార్యని, నా కోడల్ని, మా ఆడపిల్లల్ని అందరినీ ఫ్యామిలీతో మొత్తం వెళదాం అనుకున్నాను పురస్కార అవార్డు, పద్మశ్రీ అవార్డు. కానీ అది ఆయన నన్ను బెదరగొట్టాడు. ఇచ్చిన 2 కంటే కుదరదు అది ఇదంటే. నా అదృష్టం ఏంటంటే నా పెద్ద మనవాడిని తీసుకెళ్ళాను. ఇందాక చూసావు కదా, మా పెద్దవాడు వాడు వచ్చాడు. వాడు ఇప్పుడు రాజు, ఇప్పుడు కుర్రాడు, మా పెద్దలుడు, 4 వెళ్ళాం. అదొక అనుభూతి చాలా గొప్పది. ఎవరైనా డైరెక్టర్లు వచ్చి కథలు చెప్తారా బాపు? వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? వింటాను, చెప్తారు వాళ్ళు ఏదో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు క్రియేషన్ అంటారు. నచ్చితే మేల్కొండ నచ్చింది అనుకోండి చేస్తానని చెప్తాను. కాకపోతే నాకు ఉన్నటువంటి ఇబ్బంది అయితే చెప్తాను ముందే, బాబు గవాలు మెట్లు ఎక్కడం, దిగడం, పరిగెత్తడం ఇలాంటివి కొంచెం చేయలేను, జాగ్రత్తగా ఆలోచించుకుని నా వేషం ఉండని చెప్తా. ఎందుకంటే షూటింగ్కి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్కి, నా ఏజ్కి ఇది నాకు ముందు చెప్పాల్సి నేను చేయనండి అంటే అసహ్యంగా ఉంటుంది కదా. అందుకని ముందే చెప్తాను. వాళ్ళు ఇష్టమైతే పెట్టుకుంటారు, లేకపోతే కొన్ని సినిమాలు మాత్రం నేను డైరెక్ట్గా చెప్తాను, చేయనండి, చేయలేని కూడా చెప్పను, చేయనండి అని చెప్తాను. ఎందుకంటే ఏవో ఉంటాయి వాళ్ళ థాట్స్, నాకు నచ్చవు. అంటే నాకు నచ్చడం అంటే నా పర్సనల్ కానీ కాదు, సినిమా అంటే ఇలా ఉండాలి అనేటువంటిది ఒక పద్ధతి ఉంది. ఇదేం పెద్ద ఏదో వీళ్ళు క్రియేషన్ అంటారు. ఏం క్రియేషన్ అండి అమ్మహం? సినిమా అంటే ఏమిటి అసలు? మేక్ బిలీవ్, నమ్మించడమే సినిమా.
కొట్టకుండా కొట్టారనిపించుకోవాలి, ఏడవకుండా ఏడిపించాలనిపించాలి. అది సినిమా. అంతేగాని ఏదో నా క్రియేషన్ బాగుందండి, రియల్గా ఉంటే బాగుంటుందని తెలుగు కథ రాయడానికి దుబాయ్ వెళ్ళటం లేదా లండన్ వెళ్ళటం, అక్కడ కూర్చుని కథ రాయటం. మరి ఎందుకు ఇవి? అక్కడ ఏదో థాట్ రావడం, ఆ రైటర్ ఏదో ఊరుకోకుండా వీళ్ళని బాత్రూంలో పడేసి కొడతాడు అని రాస్తారు. ఇక్కడ రాగానే రియల్గా బాత్రూమ్ కోసం చూడటం, ఏ బాత్రూమ్ బాగుందా అని అక్కడ పడేసి నన్ను పడేసి కొట్టడం. ఇవన్నీ సినిమా అంటే మేక్ బిలీవ్, నమ్మించాలి. నువ్వు గొప్ప డైరెక్టర్ ఏంటి, సినిమా అంటే అరే మనకి గమ్మత్ తీసాడు, ఇది ఎట్లా తీయగలిగాడు అన్నట్టు ఉండాలి. కానీ అంతా ఓపెన్గా ఉంటేట. రామారావు కూడా ఫైట్లో చేసేవారు, కానీ మనకేంటిది నటిస్తున్నాడని తెలుసు, కానీ ఇన్వాల్వ్ అయ్యి చూసేవాళ్ళం. అంతేగాని ఇప్పటిలాగా ఫైట్, ఇప్పుడు డాన్స్ ఉంది, ఎందుకు దొల్లుతాడో కింద పడి ఎవడికి తెలియదు. అవునా కదా? మన ఊళ్ళలో మూర్ఛ రోగులు వస్తారు కదా, కింద పడి అమ్మా అని కొట్టుకుంటుంటారు. అదే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు, వీళ్ళు రథంలో కొట్టుకుంటారు, అంతే తేడా. అదే ఫేమస్ బాపు ఇప్పుడు. అంతే కదా, ఎవడో తోసినట్టు కింద పట్టడం, ఏటో మోకాళ్ళ మీద గిర్రం తిరగడం, వేలి మీద తిరగడం. మరి చిరంజీవి గారు అంత గొప్పవాడాడు, ఎందుకయ్యాడు? ఇప్పుడు ఆయన పాత పాటలు ఆ సినిమాలు వస్తుంటాయి చూడండి, హీరో హీరోయిన్ పర్ఫెక్ట్గా డ్యాన్స్ అది చూస్తూనే ముచ్చటేయాలి. ఇప్పుడు ఏంటంటే పాట అంటే ఓ 70 మంది డాన్సర్లు, హీరో హీరోయిన్, వీళ్ళిద్దరు ఎక్కడున్నారని చూసేవాడికి పల్లవి అయిపోద్ది కదా. మన దూరంగా రాంచాడు పెడతాడు, అవునా కాదంటారు, ఏదో నల్ల డ్రెస్ వాళ్ళ ఏరియాని చూసేటప్పుడు పల్లవి అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఆ తర్వాత క్రియేషన్ అంటారు. ఏమిటి క్రియేషను? క్రియేషన్ అంటే కొంచెం అర్థవంతంగా ఉండాలి కదా. తర్వాత ఏమిటంటే ఇప్పుడు జనరేషన్కి ఒక పద్ధతి తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఈ ఫాదరు మదరు, ఈ బాబాయి తాత, ఈ సెంటిమెంట్స్ ఏం లేవు, తెలియవు వాళ్ళకి. అందువల్ల ఏమవుతుందంటే ఎవరు ఆ కథలు తీయట్లా, ఎంతసేపు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, ఒకే ఫైట్లు, లేదంటే ఫ్యాక్షనిజం, ఏమి తోచదు. ఇంటర్వెల్ దాకా ఇద్దరు ఎరా ఎరా అని తిట్టుకుని ఉంటారు హీరో హీరోయిన్లు. వాళ్ళు జనరల్గా సినిమాల్లో కథలు. ఆ ఇంటర్వెల్ పాయింట్ వచ్చేప్పటికి సరే నన్ను పెళ్లి చేసుకుందాం, సరే బాగానే ఉంటుంది, అది నేను ఎవరో తెలుసా అంటది. ముందు చెప్పచ్చు కదా ఆ మాట, ఇంటర్వెల్ ఎందుకు చెప్పాలి? నేను బలానా రెడ్డి గారు అమ్మాయిని, లేదా బలానా వాడి కొడుకు కూతున్నట్టు అక్కడి నుంచి నువ్వా అనేది ఒక ఆశ్చర్యం. ఇంటర్వెల్ విశ్రాంతి, అక్కడి నుంచి ఇంటర్వెల్ తర్వాత ఇంకా కథ పోయింది. ఆడి వెనకాల ఈడిపట్టం, వీడి వెనకాల ఆడిపట్టం, 4 వ్యాన్లు కార్లు, నా సంగతి నీకు తెలీదు అంటాడు. హీరో వీళ్ళని ఇంటికి వచ్చి తెలీదు అని చిటికేస్తాడు. మరి ఎందుకు వాయిట్ ఉన్నటువంటి ఒక 5 కార్లు లేచిపోతాయి. అది చిటికేటువంటి ఆడు ఎప్పుడు పెట్టాడు, బాంబులు ఎట్లా రానిచ్చాడు వీళ్ళను. మరి అంటే ఫైట్లో కూడా కొంచెం అన్యాచురల్ ఉంటుంది. న్యాచురల్గా కానీ దూరంగా ఉండాలి. సినిమా అంటే అదే చెప్పేది, నమ్మకంగా ఉండాలి, నమ్మించేట్టుగా ఉండాలి. నేను రియల్గా తీశాను, 15 కోట్లు కాదు, ఇవైనా అవన్నీ అని మొదలెడతారు. అవన్నీ వేస్ట్. మీకు అనిపించలేదు ఎప్పుడు దర్శకత్వం వైపు మళ్ళీ చేయాలని? దర్శకత్వం అంటే మామూలు కాదమ్మా, చాలా తెలివితేటలు ఉండాలి, మేధస్సు. ఎందుకంటే నా ప్రకారం దర్శకుడు అంటే ఇదే, ఈ మస్ట్ బి వెరీ గుడ్ అకౌంటెంట్. దర్శకుడు అంటే అకౌంటెంట్ ఉండాలి. అంటే డబ్బు కోసం కాదు, డబ్బు కోసం అకౌంటెంట్ కాదు. డైలాగ్ అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, అన్నిటికీ లెక్కలు తెలిసి ఉండాలి. ఈ సీన్కి ఈ డైలాగ్ ఎంతే ఉండాలి, ఈ సీన్ ఎంతే ఉండన్నారు, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏదో ఇవాళ రేపు ఏదో బీటెక్ చదివాను అది ఇది అని వచ్చేసి ప్యాంట్లు ఇక్కడ దించుకుని అదే చెప్పా కదా, ఫ్యాషన్ ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది, మీరు అప్పుడే వేసేసిర్రు అంటే ఇమిటేషన్ ఎక్కువ. అమెరికాలో ఇవాళ ప్యాంట్ ఇక్కడ జింపుకు తిరిగాడు అనుకోండి, 4 రోజుల్లో హైదరాబాద్లో వచ్చేస్తుంది. వీడు ఒక చోట కదా, వీడు 6 చోట్ల దింపుకుంటాడు కదా. అంటే ఇమిటేషన్ ఎక్కువ, ఇంప్లిమెంటేషన్ తక్కువ. దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండద్దు.
ఇప్పుడు అమెరికాలో వెళ్ళామనుకోండి, నడి రోడ్డు మీద సెక్స్ ఏదో జరుగుతూ ఉంటుంది, లవ్ ఆడుకుంటారు. మామూలుగా పేపర్లలో వస్తుంటది బాపు. ఎవరు పట్టించుకోరు, ఎవరి దారి ఆడిపోతుంటాడు. ఆ వాతావరణానికి అలా అలవాటు పడ్డారు. ఇప్పుడు అక్కడలా ఇక్కడ ఉంటే ఊరుకుంటారా? పిచ్చి కింద ఉండేవాడు కానీ నాకు కొడతారు. కాబట్టి ఇదే నేను చెప్తున్నాను కదా, మన నేచర్లో మనకు ఉన్నటువంటిది న్యాచురల్గా ఉండాల్సింది. అది మర్చిపోవడం అంటే కావాలని. దీనికి అన్నిటి కారణం ఏంటంటే మాతృభాష, మన భాషని మనం విస్మరించడం. ఇప్పుడు నువ్వు చూడు, చక్కగా ఇంటర్వ్యూ చేస్తూ తెలంగాణలో మాట్లాడామనుకో, వినేవాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. నేను చెప్పాను, నువ్వు ఇంకో ఆవిడ పేరేది చెప్పాం మీ V6లో సావిత్రి గారు, మిద్దరు మాటతుంటే ఎంత న్యాచురల్గా మాట్లాడినట్టు ఉంటుంది. అంతేగాని ఊరికే చాలా న్యాచురల్ యాక్టర్ అండి అంటాడు. యాక్షన్లో రకాలు ఉండవు. న్యాచురల్ యాక్టింగ్, కామెడీ యాక్టింగ్ ఉండదు. యాక్టింగ్ ఇది యాక్టింగ్. కాకపోతే ఏమన్నా అంటే కోట శ్రీనివాసరావు నటిస్తే న్యాచురల్గా ఉంటుంది అని. అంతేగా న్యాచురల్ యాక్టర్ ఉండడు ఎవడు. న్యాచురల్ నా ప్రకారం ఎక్కువ అవి ఎక్కువ ఉంటాయి. అవును. ఏంద్రా ఇప్పుడు ఇట్లా తగినవేంద్రా ఏమిటంటే అది గ్యాప్ వచ్చేసింది. అందులో కెమెరాల్లో ఇప్పుడు ఫిలిం ఉంటలేదంటే ఏమిటి, సరే ఏదో టెక్నిక్ పెరిగింది, అది చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఉండలేదని డైరెక్టర్లు ఏంటంటే, ఇప్పుడు ఏం సార్ ₹1 కోటి మిగిల్చాను నేను, ఫిలిం లేదు ఇక్కడ అంటాడు. కానీ 70 రోజుల్లో చేయాల్సిన సినిమా 110 రోజులు అంటారు. మరి ఆ 30 రోజులు 40 రోజులు ఆ ఖర్చు ఎవడిస్తాడు? ఒక్కొక్కసారి 6 సార్లు 7 సార్లు తీస్తారు. అన్నం తిన్నావా అన్నాను అనుకోండి, అన్నం తిన్నావా 6 చోట్ల కెమెరా పెట్టి 6 సార్లు తీస్తాడు. ఏ షాట్ ఉంటాడు సినిమాలో? ఒకటే షాట్ కదా ఉంటుంది. కెమెరా మనకి విసుగు రాదు. తిరుపతి నీకే చెప్పేది కాదు, అనిపించదు. ఏమైంది తీస్తున్నాడు, ఏ షాట్ ఉంటుందో తెలియదని విసుగుంటదు. వాడు అవతల వాడు తిన్నానని ఈ షాట్లకి సమాధానం. నేను పాట పాడుతుంటే ఎన్నిసార్లు తిప్పించిండు బాపు తిరుపతి, మామూలు కాదు. అంటే సినిమా టెక్నిక్ నేను అది వేరు. ఇప్పుడు టీవీలో ఎట్టా వచ్చిందంటే సాచి కొడదాం అనిపించింది, చేయి తెచ్చామనుకో అంతే, కొట్టాడు అని టీవీలో చూపిస్తారు, కొన్నిసార్లు చూపిస్తారు. అది వేరు, అడ్వర్టైజ్మెంట్గా వేరు, ఇది టేకింగ్ కదా. అలాగా తెలుసుకోవాలి. అన్నిటికంటే నటుడికి ఎంత కష్టం. ఒకే మాట 6 సార్లు చెప్పాలంటే అంటున్న కొద్దీ డైల్యూట్ అయిపోదు. సీరియల్స్ ఏముంది, ఏం పెట్టిగా చేపట్ట 1 నిమిషం ఉంటేనే అని తీసేస్తా. ఎందుకంటే మగవాళ్ళు ఊరికే క్లోజులకే అక్కడ చూడటం ఇట్లా చూడటం, ఆడవాళ్ళే వెళ్ళడం, ఏమి దోచపోతే తాలిట్ట బయటికి తీసేదని ఏదో ఒక డైలాగ్ చెప్పడం, ఇదే కోల. ఏం చూస్తాం ఆ సీరియల్స్ అంటే, ఏదో అదే మాట్లాడి ఎంత ఉందో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే నన్ను కూడా టీవీలో యాక్ట్ చేయమని చాలామంది అడిగారు, నేను చేయను అన్నాను. ఏంటంటే 2 కారణాలు చెప్పాను. ఒకటి, నాకు అవసరం లేదు, ఏదో భగవంతుడు ఇచ్చాడు, మంచి పేరు వచ్చింది, బాగానే. 2 ఏమిటంటే ఇక్కడ వేషాలు దొరక్క చేయక పాపం ఏదో టీవీ వాళ్ళందరినీ పోషిస్తున్నారు. ఏదో వేషం వేసి చేశానుకో, వాడి కడుపుంది నేను కొట్టాలి. నేను యాక్ట్ చేస్తే 10,000 ఇచ్చారనుకో, వాడు యాక్ట్ చేస్తే 15,000 ఇస్తారు. ఇవ్వనండి, వాడి ఫుడ్ని ఎందుకు కొట్టాలి కదా. ఇప్పుడున్న కమెడియన్స్లలో ఎవరంటే ఇష్టం బాపు? ఎవరున్నారు అసలు కమెడియన్? ఏదో వస్తుంటారు కుట్టగా. మొన్న ఏదో అంటే టీవీలో చెప్తే బాగుండదేమో, చెప్పకూడదు. మొన్న ఏదో ఒక సినిమా చేద్దామని వెళ్తే నేను జనరల్గా ఆ టీవీలో క్యారవాన్లు వాటిలో కూర్చోను, నాకు భయం. ఇందా చెప్పాను కదా, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నట్టు ఉండదు, ఏమంటూ ఉండదు, ఇంతే ఇది, ఎవరు ఉండరు, గట్టిగా అరిస్తే కానీ బయటికి రారు. ఇవన్నీ ఉంటాయి. నాకు ఎందుకు హాయిగాని బయట కూర్చున్నాను. ఏదో ఇప్పుడు తప్పదు కాబట్టి దానికి వాడుకోవడం తప్ప, అవసరం అయితే లేదా ఏదో వచ్చి ఏమిటి ఒక ఆర్టిస్ట్కి రూమ్ ఇవ్వాలి, కానీ ఇద్దరు కలిపి ఒకటే రూమ్ ఇస్తే అట్లా
వచ్చారు అని ఏమనుకుంటున్నారు అది ఇదని ఓరుస్తున్నాడు బయట. పొట్టిగా ఉన్నాడు ఒక కుర్రాడు, ఎవరో అనుకున్నాను, ఎవరైనా అంత ఇదిగా అరుస్తున్నారని. అంటే ఏదో చెప్పారు, ఏదో టీవీలో వస్తాడటండి, కామెడీ చేస్తాడు అని. అది తప్పు కదా. ఊరికే చెప్పుకోవడం కాదు, నీ వర్త్ కనపడాలి. ఎక్కడో ఒక సినిమాలో నీకు ఇంకా పేరు రాలేదు, ఊరికే ఇవన్నీ ఎందుకంటే అదంతే. ఇలా చెప్పాక సాధన తక్కువ వాదన ఎక్కువ. ముందు మనీ మనీ మనీ, డబ్బు. ఏదో ఒక టీవీలో బలాన్ని చేస్తున్నాను, కామెడీ బాగుంది, ఓ పేరు వచ్చేసింది, డబ్బు అండి అంటారు. ఎంత సంపాదిస్తావు నువ్వు? మా సంపాదిస్తావు 3 ఏళ్ళు ఉంటుంది నీ క్రేజ్ టీవీలో, అంతకంటే ఉండదు కదా. మా సంపాదిస్తావు 25,000 10 లక్షలు, ఓ 30 లక్షలు సంపాదిస్తావు, అంతకంటే ఇవ్వరు కదా నీకు. సరే ఇచ్చినా మరి నువ్వు కారు, 2 3 టెలిఫోన్లు, నీ కుర్రాడు, పర్సనల్, ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా. ఫాల్స్ ప్రెస్టేజ్ కొంత ఉంటుంది కదా యాక్టర్కి. ఇవన్నీ పోనీ ఏం సంపాదిస్తావు, ఏం మిగులుతావు? టక్కన ఒక 6 నెలలు 7 నెలలు కనుక వేషాలు లేకపోతే మొహం ఇట్ట పెట్టి కూర్చుంటాం, ఏంట్రా భగవంతుడా ఎట్ట అయింది. కాబట్టి మన బిహేవియర్ 100కి 95% నీ టాలెంట్ ఉంటే కుదరదు, 5% నీ బిహేవియర్. 5% లేదో కానీ బిహేవియర్ అని లెక్క చేయకుండా పోయామనుకో, ఈ 95% పోద్ది. అది గుర్తుంచుకోవాలి. నచ్చినా నచ్చకపోయినా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అట్లా ఉండకపోతే ఇంత లాంగ్ లివిటీ ఎట్ట వచ్చింది నాకు. ఒక్క పాట పాడవా బాబు ప్లీజ్? నాకు పాటలు రావండి. మందు బాబులు మొన్న పాడు. అది ఇప్పుడు ఎక్కాను. నేను పాడతా, నువ్వు వాడు. మీరు కై కట్టాలి, మీరు కై కట్టాలి అంటే మీరు కూడా వాడాలి. నా వల్ల కాదు అది, నిజంగా ఎలా చెప్పాను. మరి ఎట్లా పాడారు బాబు మీరు? మందు బాబులం మేము, మందు బాబులం. అది మీరు ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, పాడి రికార్డ్ అయిపోయింది. దాని మీద ఆయన పాడిన పాట మీద నేను యాక్ట్ కూడా చేశాను. పొల్లాచి అని అక్కడికి వెళ్ళి అక్కడే యాక్ట్ చేశాను. ఆ పాట అయిపోయింది. ఈ ఆడియో ఫంక్షను ఒక వారం రోజుల్లో ఉందనగానే ఎప్పుడో ఒకసారి డైరెక్టర్ గారు ఫోన్ చేసి, శ్రీనివాసరావు గారు అతను డైరెక్టర్, మన పేరు ఫోన్ చేసి, హరీష్ శంకర్, నా బాగా క్లోజ్ అతను, చక్కన పేరు హరీష్ శంకర్. ఫోన్ చేసి, బాబాయ్ కొంచెం ఒకసారి షూటింగ్కి వెళ్ళే ముందు 1 గంట పర్మిషన్ తీసుకోవాలి, కాస్త వచ్చి ఇటు వస్తావా ప్రసాద్ ల్యాబ్కి అన్నాడు. ఏదైనా డబ్బింగ్ ఏదైనా మామూలుగా ఏదైనా చేంజ్ ఉందేమో, సెన్సార్ కట్టు ఇలాంటివి ఏమన్నా మాట్లాడాలని అనుకుని కారు లోపలికి వెళ్ళిపోతే అని ఇక్కడ నుంచి ఆ ప్రసాద్ ల్యాబ్లో యువతలు ఉంది కదా ఇది రికార్డింగ్, రైటర్ అని దింపారు. ఏంటని లోపలికి వెళ్ళేప్పటికి మన దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్ గారు వీళ్ళు ఉన్నారు. ఏంటి సార్ అంటే పాట వేశారు, ఆయన పాడింది. ఎలా ఉందన్నారు. ఎలా ఉందంటే యాక్ట్ కూడా చేశాను కదా, చాలా సరదాగా ఉంటుందా, నువ్వు వాడుతున్నావు అన్నారు. ఏం పాడటం ఏంటే అన్నాను. ఏం పర్లేదు పాడండి అన్నాడు. ఏం పాడటం ఏంటండి అసలు నాకేం, నువ్వు అనరా మాట్లాడకు, నీకు కొంచెం తాళ జ్ఞానం ఉంది నాకు తెలుసు బాబాయ్, ఏం లేదు, పాట వింటుంటే ఎంత బాగుందో, కాకపోతే అతను పాడితే మంచి సింగర్ పాడినట్టుంది, తాగుబోతు పాడినట్లేదు, నువ్వేమో స్క్రీన్ మీద అంత కనపడతావు, వాయిస్ ఏమో పిల్లాడి వాయిస్లా ఉంది, నా మాట విని నువ్వు వాడు అన్నాడు. ఎట్టొస్తే అట్ట పాడి, నీకు ఎందుకు రా అన్నాడు. నువ్వు వాడితే ఏంటంటే తాగుబోతు పాడినట్టు పెద్దవాడు పాడినట్టు ఉంటుంది అని అన్నాను. సర్లే అన్నారు కదా అని వద్దన్న కూరుకోరని లోపలికి వెళ్ళాం. మీరు నమ్మరండి, 20 నిమిషాల్లో పాడి బయటకు వచ్చాను. నా గొప్పతనం కాదు, దేవిశ్రీ ప్రసాద్ మీకు ఎందుకు మీరు వాడండి, నేను చూసుకుంటా కదా అన్నాడు. ఒక్కసారి బాపు మీరు వాడితేనే పండింది బాపు. అలా ఏదైనా కానీ ఉండేది అదే కలిసి రావటం అంటే టైం. మందు బావులం మేము, మందు బావులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అది నేను థ్యాంక్ యూ బాపు పాడినందుకు. ఏం పాడినా మొహం ఏదో చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ బాపు, నిజంగా ఎంతసేపు మా కోసం మీరు. సేపు అని కాదు, నన్ను ఇన్నేళ్ళు నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా నన్ను ఇంత పోషించిన ప్రేక్షకుల ముందు ఎంతసేపు నేను మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ మైకు దీనికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ
సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ బాబు. అందరూ బాగుండాలి.